నీట్ పేపర్ లీక్ అయింది. మన పిల్లల భవిష్యత్ కూడా లీక్ అవుతుందా? ఒక చిన్న గదిలో ఇంకా లైట్ వెలుగుతోంది. టేబుల్ మీద పుస్తకాలు, గోడల మీద ఫార్ములాలు, కళ్ళలో నిద్ర లేదు, మనస్సులో భయం మాత్రమే ఉంది. పక్క గదిలో అతని తండ్రి ఇంకా నిద్రపోవడం లేదు. రోజంతా ఆటో నడిపి వచ్చిన అలసట కన్నా ఈ నెల కోచింగ్ ఫీజు ఎలా కట్టాలి అనే ఆలోచనే ఎక్కువ. వంటగదిలో ఒక తల్లి నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె చేతుల్లో బంగారు గాజులు లేవు, ఎందుకంటే అవి ఇప్పటికే కోచింగ్ ఫీజులుగా మారిపోయాయి. ఆమె దేవుణ్ణి ఒక్కటే అడుగుతోంది, నా బిడ్డ కష్టం వృధా కాకూడదు. ఆ విద్యార్థికి పుట్టినరోజులు లేవు, పండుగలు లేవు, స్నేహితులు దూరమయ్యారు. జీవితం మొత్తం పుస్తకాల మధ్య ఆగిపోతుంది. ఉదయం సూర్యుడు ఉదయించే లోపే లేస్తాడు, రాత్రి అందరూ నిద్రపోయాక పడుకుంటాడు. ఎందుకో తెలుసా? ఒక తెల్ల కోటు కోసం, ఒక కళ కోసం, డాక్టర్ అని అమ్మా నాన్న గర్వంగా పిలవాలనే ఆశ కోసం. చివరికి పరీక్ష రోజు వస్తుంది. కొత్త పెన్ కొనుక్కుంటాడు, హాల్ టికెట్ 3 సార్లు చూసుకుంటాడు. పరీక్షా కేంద్రానికి వెళ్తున్నప్పుడు అమ్మ కళ్ళలో భయం, నాన్న కళ్ళలో ఆశ. పరీక్ష పూర్తవుతుంది, బయటకు వచ్చి మొదటిసారి చిరునవ్వు చిందిస్తాడు. బాగా రాశాను అని అనుకుంటాడు. కానీ కొన్ని గంటల తర్వాత ఒక వార్త, నీట్ పేపర్ లీక్ అయింది. ఆ ఒక్క వాక్యం అతని ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తోంది. అతని తండ్రి కష్టాన్ని అవమానిస్తుంది. అతని తల్లి ప్రార్థనలను ముక్కలు చేస్తుంది. ఆ క్షణంలో అతను ఒక్కటే ఆలోచిస్తాడు, నిజాయితీగా చదివిన నేను మూర్ఖుడినా? ఇక్కడ లీక్ అయినది ప్రశ్నాపత్రం మాత్రమే కాదు, మన దేశ విద్యా వ్యవస్థ అసలు రూపం బయటపడింది. నీట్ అనేది కేవలం ఒక పరీక్ష కాదు, ఇది లక్షల మధ్యతరగతి కుటుంబాల జీవిత పోరాటం. ఒక రైతు తన పొలం అమ్మేశాడు, ఒక తండ్రి అప్పులు చేసేశాడు, ఒక తల్లి తన ఆభరణాలు అమ్మేసింది. ఎందుకు? నా బిడ్డ డాక్టర్ కావాలనే ఒక్క ఆశ కోసం. కానీ ఇప్పుడు విద్యార్థులు అడుగుతున్నారు, మేము పుస్తకాలతో పోరాడాలా లేక అవినీతి వ్యవస్థతో పోరాడాలా? ఈ దేశంలో కష్టం కంటే లీకులే శక్తివంతమైతే నిజాయితీగా చదివే విద్యార్థి ఎలా గెలుస్తాడు? రాత్రంతా చదివినవాడు ఓడిపోతే, డబ్బుతో పేపర్ కొనుక్కున్నవాడు గెలిస్తే అది విద్యా వ్యవస్థ కాదు, అది విద్యార్థులపై జరుగుతున్న ద్రోహం. పేపర్ కాదు, నమ్మకం లీక్ అయింది. ప్రతి సంవత్సరం ఒక పరీక్షా కుంభకోణం, ప్రతి సంవత్సరం హామీలు, ప్రతి సంవత్సరం విచారణలు, కానీ మార్పు ఏమీ లేదు. విద్యార్థులు సోషల్ మీడియాలో ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఆందోళనలతో బతుకుతున్నారు, కొంతమంది డిప్రెషన్లో వెళ్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొంతమంది విద్యార్థులు ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఒక పరీక్ష ఫలితం కోసం పిల్లలు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తే సమస్య విద్యార్థుల దగ్గర లేదు, సమస్య సమాజం దగ్గర ఉంది, వ్యవస్థ దగ్గర ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు చెబుతున్నాం, మార్కులు తెచ్చుకోలేకపోతే నీకు విలువ లేదు. ఇప్పుడు దానికి అవినీతి కూడా కలిసిపోయింది. అయితే ఆ పిల్లలు మానసికంగా కూలిపోకుండా ఎలా ఉంటారు? ప్రశ్నాపత్రం లీక్ కాలేదు, మన దేశ నిజాయితీ లీక్ అయింది. దేశమంతా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు, తల్లిదండ్రులు సమాధానాలు అడుగుతున్నారు, కానీ వ్యవస్థ మాత్రం చెబుతోంది అన్ని నియంత్రణలో ఉన్నాయి అని. అయితే లీక్ ఎలా జరిగింది? ఎవడు బాధ్యుడు? ఎందుకు వెంటనే కఠిన చర్యలు లేవు? ఎందుకు పారదర్శక విచారణ లేదు? ఎందుకు విద్యార్థులకు నిజం చెప్పడం లేదు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముందు విద్యార్థుల ప్రశ్నలు నిలబడ్డాయి. ఎందుకంటే విద్యార్థులకు మార్కులు మాత్రమే కాదు, న్యాయం కూడా కావాలి. కానీ ఈ వ్యవస్థకు విద్యార్థుల భవిష్యత్ కంటే తమ ప్రతిష్ట ముఖ్యమైపోయింది. కోట్ల రూపాయల కోచింగ్ వ్యాపారం, రాజకీయ ప్రభావం, పరీక్ష మాఫియా, ఈ మూడింటి మధ్య నలిగిపోతున్న వాడు ఎవరు? సాధారణ విద్యార్థి. మన దేశంలో పిల్లలను మనుషుల్లా చూడటం మానేశాం, మూర్ఖుల్లా చూస్తున్నాం, ర్యాంకుల్లా చూస్తున్నాం. ఫెయిల్ అయితే అవమానం, డ్రాప్ తీసుకుంటే ఒత్తిడి, సీటు రాకపోతే నేర భావన. ఇప్పుడు దానికి అవినీతి కూడా కలిస్తే విద్యార్థులు మానసికంగా విరిగిపోతున్నారు. ఒక విషయం మాత్రం నిజం, ఆత్మహత్య పరిష్కారం కాదు, కానీ పిల్లలు ఆ స్థితికి ఎందుకు వెళ్తున్నారనేది సమాజం ప్రశ్నించాలి. ఒక పరీక్ష కోసం పిల్లలు ప్రాణాలు తీసుకుంటే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశం కాదు, భావోద్వేగంగా కూలిపోతున్న దేశం. మన దేశంలో విద్యార్థులు భవిష్యత్ కోసం చదువుతున్నారు, కానీ వ్యవస్థ వాళ్ళ ఆశల్ని నెమ్మదిగా చంపుతోంది. ఇప్పుడు మార్పు కావాలి, ఇప్పుడు సానుభూతి కావాలి, చర్యలు కావాలి. వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యలు స్వతంత్ర పరీక్ష భద్రతా సంస్థ, పూర్తి డిజిటల్ భద్రతా వ్యవస్థ, పరీక్షా కుంభకోణాలపై వేగవంతమైన కోర్టులు, విద్యార్థులకు మానసిక ఆరోగ్య సహాయం, పారదర్శక విచారణ నివేదికలు, విద్యార్థులు సహాయ కేంద్రాలు, రాజకీయ బాధ్యత. ముఖ్యంగా విద్యను వ్యాపారంగా కాకుండా
దేశ నిర్మాణంగా చూడాలి. ఎందుకంటే అవినీతిగా ఉన్న వ్యవస్థ నిజాయితీగా గల ఒక డాక్టర్ను తయారు చేయలేదు. ఈ వీడియో రాజకీయాల కోసం కాదు, ఒక అలసిపోయిన విద్యార్థి కోసం, ఒక ఏడుస్తున్న తల్లి కోసం, ఒక నిరాశతో ఉన్న తండ్రి కోసం. ఈ దేశానికి డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి. కానీ ముందుగా వాళ్లకు న్యాయం కావాలి. ప్రశ్నపత్రం లీక్ అవ్వడం కంటే ప్రమాదకరం విద్యార్థుల ఆశలు లీక్ అవ్వడం. ఇది కేవలం నీట్ సమస్య కాదు, ఇది భారత భవిష్యత్ సమస్య. చివరి మాట, చదివే పిల్లల్ని కాపాడండి, అప్పుడే దేశ భవిష్యత్ కాపాడినట్టు అవుతుంది.